Welcome back to N.Rajini Kiranmai YouTube channel. This video is going to help you to know about the input devices and the output devices that we use in the computer system. Input devices or the devices which are used by the user to give the information to the system. So input devices use chesi user system ki edaina information ivvali అని అనుకుంటే ఈ devices ఆధారంగా information computer systems ki istadu. So some of the typical input devices are keyboard, mouse and scanner. So చాలా మట్టుకు సాధారణంగా input devices use చేసే input devices ఏంటంటే keyboard, mouse, scanner. Let us talk about these devices in detail. ఈ devices గురించి detail గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. Keyboard first point is it's an input device used to type the information into the system, and the layout of the keyboard is just like the traditional typewriter. And what all the things will be there in the keyboard are A to Z letters, that is keys, small a to Z, and 0 to 9 keys will be there, which are termed as alphanumerical keys, and function keys F1 to F12, cursor movement keys, that is left arrow, right arrow, up, downwards arrows, space bar to provide a space, escape key in order to skip that particular action, numerical keypad, there will be a separate number pad, and some special keys such as page up, page down, home, end, insert and delete. And here is the pictorial representation of the keyboard with all those contents. So keyboard ఏంటంటే అదొక ఇన్పుట్ డివైస్. ఎందుకు యూజ్ చేస్తాం ఈ కీబోర్డ్ అంటే సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ కీబోర్డ్. మరి ఎలా ఉంటుంది ఈ కీబోర్డ్ లేఅవుట్ ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు మనం టైప్ రైటర్ ఆర్ టైప్ మిషన్స్ యూజ్ చేసే వాళ్ళమే, సేమ్ అలాగే ఈ కీబోర్డ్ యొక్క లేఅవుట్ కూడా ఉంది. సో ఈ కీబోర్డ్ లో ఏమేమి కీస్ ఉంటాయి అంటే ఆల్ఫా న్యూమరికల్ కీస్, అంటే ఈ ఆల్ఫా న్యూమరికల్ కీస్ ద్వారా A to Z, క్యాపిటల్ A to Z ని టైప్ చేయొచ్చు, స్మాల్ A to Z ని టైప్ చేయొచ్చు, 0 to 9 నంబర్స్ ని టైప్ చేయొచ్చు. దాంతో పాటు కొన్ని ఫంక్షనల్ కీస్ ఉంటాయి, అవి F1 నుంచి F12 వరకు ఉంటుంది. తర్వాత కట్సర్ ని జరపడానికి యూజ్ చేసే కీస్, దాన్ని ఏమంటామంటే అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో, అంటే ఈ యారోస్ యూజ్ చేసి కట్సర్ ని అన్ని వైపులా మూవ్ చేయొచ్చు. స్పేస్ బార్ ఏంటంటే ఒక స్పేస్ ఇవ్వడానికి, ఒక స్పేస్ అంటే లెటర్ తర్వాత ఒక స్పేస్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ చేస్తాం చూడు, అది స్పేస్ బార్ యూజ్ చేసి స్పేస్ ఇవ్వచ్చు. ఎస్కేప్ కీ అని ఉంటుంది, ఏమైతే యాక్షన్ చేస్తున్నావో అది వద్దు అని అనుకున్నప్పుడు ఎస్కేప్ కీ యూజ్ చేయొచ్చు. ఒక సపరేట్ న్యూమరికల్ కీప్యాడ్, అంటే ఈ సపరేట్ కీప్యాడ్ లో ఓన్లీ నంబర్స్ ఉంటాయి, సేమ్ లైక్ మన క్యాలిక్యులేటర్ లో లాగా. తర్వాత వీటితో పాటు ఇంకా కొన్ని స్పెషల్ కీస్ ఉంటాయి కీబోర్డ్ లో, అవి ఏవేవి అంటే పేజ్ అప్, పేజ్ డౌన్, హోమ్, ఎండ్, ఇన్సర్ట్ అండ్ డిలీట్ కీస్ ఉంటాయి. ఇప్పుడు కీబోర్డ్ యొక్క కీస్ ఎలా అరేంజ్ చేయబడి ఉంటుంది కీబోర్డ్ లో అనే ఈ స్లైడ్ ని గమనించవచ్చు. నెక్స్ట్ we move to the next input device, that is mouse. Mouse is a small palm size box, అంటే that will be of అరిచేతంత సైజులో ఉంటుంది బాక్స్, అండ్ a round ball at its base which sends the movement of mouse. అంటే ఈ మౌస్ కి కింద భాగంలో ఒక రౌండ్ బాల్ ఉంటుంది, ఆ రౌండ్ బాల్ ఆధారంగానే మౌస్ ని మూవ్ చేస్తాం. సో మౌస్ ఈజ్ యూజ్డ్ టు పాయింట్ టు ఎ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ అండ్ సెలెక్ట్ ఇట్. సో మౌస్ యూజ్ చేస్తూ స్క్రీన్ మీద ఏదైనా ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ని నువ్వు పాయింట్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. And this mouse has two buttons. We call them as a left button and right button. And of course at the middle there is a wheel scroller అని కూడా అంటాం దీన్ని. సో ఈ మౌస్ ని నువ్వు గమనించినట్లయితే లెఫ్ట్ బటన్ ఒకటి ఉంది, రైట్ బటన్ ఉంటుంది, మధ్యలో ఒక వీల్ షేప్ ఉంటుంది. వీల్ షేప్ ని ఏమంటామంటే రోలర్ అని అంటాం. So the mouse allows the user to select the elements on the screen such as tools, icons, buttons by pointing and clicking them. So ఈ మౌస్ ద్వారా ఏవైనా స్క్రీన్ మీద ఉన్న టూల్స్ ని గానీ, ఐకాన్స్ ని గానీ, బటన్స్ గానీ క్లిక్ చేయవచ్చు. సో మౌస్ ని దానికి పాయింట్ చేసి క్లిక్ చేయొచ్చు.
అందుకోసమే we call this mouse as a pointing device because it helps changing the position of the pointer or cursor on the screen. అందుకోసమే ఈ డివైస్ ఏమంటామంటే పాయింటింగ్ డివైస్ అని అంటాం. అయితే ఒక డిసడ్వాంటేజ్ ఇస్ దేర్ ఫర్ ద మౌస్. ఏంటి ఆ డిసడ్వాంటేజ్ అంటే మౌస్ ను ఉపయోగించి నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ ని టైప్ చేయడానికి కుదరదు, కేవలం నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద మౌస్. లెట్ us move to the next input device, that is a scanner. Scanner is also an input device which converts the documents and images as digitized images understandable by the కంప్యూటర్ సిస్టమ్. సో స్కానర్ లో జనరల్ గా మనం ఏదైనా డాక్యుమెంట్ ని, ఆధార్ కార్డ్ ని, మన ఫొటోస్ ని పెట్టి స్కాన్ చేస్తాం. స్కాన్ చేసినప్పుడు ఈ ఇమేజెస్ అన్నిటినీ ఈ స్కానర్ ఏం చేస్తుందంటే డిజిటైజ్డ్ ఇమేజెస్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ డిజిటైజ్డ్ ఇమేజెస్ కంప్యూటర్ సిస్టమ్ కి చక్కగా అర్థమయ్యే ఫార్మాట్ అన్నమాట. సో స్కానర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే ఈ డాక్యుమెంట్స్ ని, ఇమేజెస్ ని డిజిటైజ్డ్ ఇమేజెస్ గా కన్వర్ట్ చేసి సిస్టమ్ కి సబ్మిట్ చేస్తుంది. సో హియర్ we are going to talk about the three different types of scanners that are used in the market, that is flat bed scanner, drum scanner, slide scanners. సో మనం ఇప్పుడు మార్కెట్ లో చూస్తే ఫ్లాట్ బెడ్ స్కానర్స్ ఉన్నాయి, డ్రమ్ స్కానర్స్ ఉన్నాయి, స్లైడ్ స్కానర్స్ ఉన్నాయి, లేజర్ స్కానర్స్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ సీ ద పిక్చర్. సో ఈ స్కానర్ లోనే ఇక్కడ పేపర్ పెట్టబడింది కదా, అక్కడ నువ్వు ఫొటోస్ పెట్టవచ్చు, డాక్యుమెంట్స్ పెట్టి ఈ పైన కప్పును మూసేసిన తర్వాత అది ఆ డాక్యుమెంట్ ని స్కాన్ చేసి డిజిటైజ్డ్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇన్పుట్ డివైసెస్. నౌ వి టాక్ అబౌట్ ద అవుట్పుట్ డివైసెస్. Output device is a device which provides the result as the output to the user. So output device అనేది ఏంటంటే అదొక డివైస్. కంప్యూటర్ ఏమేమైతే ప్రాసెస్ చేసి రిజల్ట్ ని జనరేట్ చేస్తుందో ఆ రిజల్ట్ ని యూజర్ కి చూపించడానికి యూజ్ చేసే డివైస్ అవుట్పుట్ డివైస్. సో ఇట్ డిస్ప్లేస్ ద రిజల్ట్ టు ద యూజర్. సో ఏమేం డివైజెస్ యూజ్ చేస్తాము అంటే ఇక్కడ గమనించినట్లయితే సాఫ్ట్ కాపీ డివైజెస్, హార్డ్ కాపీ డివైజెస్ అని అగ్రిగేట్ చేసాం. సాఫ్ట్ కాపీ డివైజెస్ అంటే ఈ డివైజెస్ నీకు ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ సాఫ్ట్ కాపీలో ఉంటుంది అనమాట. లైక్ మానిటర్ లో నీకు అవుట్పుట్ చూస్తాం, కానీ దాన్ని నువ్వు టచ్ చేసి ఫీల్ చేయలేమన్నమాట. ప్రొజెక్టర్ ఏంటంటే ఇంకా కాస్త ఎక్కువ సైజులో నీ రిజల్ట్ ని చూపిస్తుంది. స్పీకర్ ఏంటంటే ఆడియో సౌండ్స్ ని వినిపించడానికి యూజ్ చేస్తాం అనమాట. హార్డ్ కాపీ డివైజెస్ అంటే నీకు ఈ సాఫ్ట్ కాపీ డివైజెస్ ఏమైతే అవుట్పుట్స్ చూపించాయో వాటిని మనం ప్రింట్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే హార్డ్ కాపీ డివైజెస్. ప్లాటర్ ఈజ్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ అ హార్డ్ కాపీ డివైస్. మరి వీఆర్ గోయింగ్ టు లుక్ టు దీస్ డివైజెస్ ఇన్ డీటెయిల్. సో మానిటర్ is also called as a visual display unit or output screen. So by using these monitors, the computers are going to generate the result and it is going to display the result to the user. And the output that is generated by these monitors are termed as soft copy. సో ప్రతి సిస్టమ్ లో ఖచ్చితంగా మనం ఒక మానిటర్ అనే దాన్ని చూస్తాం. దీన్ని ఇంకో పేరు ఏంటంటే విజువల్ డిస్ప్లే యూనిట్ అనొచ్చు, లేదా అవుట్పుట్ స్క్రీన్ అని కూడా అనొచ్చు. కంప్యూటర్ ప్రాసెస్ చేసి డేటాని, ఇన్పుట్ డేటాను ప్రాసెస్ చేసి రిజల్ట్ ని జనరేట్ చేస్తుంది కదా, ఆ రిజల్ట్ యూజర్ చూడాలి అంటే ఈ మానిటర్ లోనే మనకు ఆ అవుట్పుట్ ని కానీ లేదంటే రిజల్ట్ ని కానీ జనరేట్ చేసి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఈ అవుట్పుట్ మానిటర్ లో మనకు కనిపించే ఈ అవుట్పుట్ ని మనం ఏమంటామంటే సాఫ్ట్ కాపీ అని అంటాం. ఈ సాఫ్ట్ కాపీనే మనం ప్రింటర్స్ లో ప్రింట్ చేసినామంటే, ప్రింటర్ యూజ్ చేసి ప్రింట్ చేసుకున్నామంటే పేపర్ మీద, వీఆర్ గోయింగ్ టు కాల్ దాట్ వన్ యాజ్ హార్డ్ కాపీ. సో నౌ ద సెకండ్ అవుట్పుట్ డివైస్, ప్రొజెక్టర్. సో ప్రొజెక్టర్ ఈస్ గోయింగ్ టు టేక్ ద ఇమేజ్ ఫ్రమ్ ద వీడియో సోర్స్ అండ్ project it on the screen or another surface. So generally these type of projectors we are going to use, that is LCD projectors and digital light processing projectors. What's the difference between these two projectors means? So when we are talking about LCD projectors, it uses its own light to display the image on the screen or wall. So the room must be first darkened, else the image formed will be blurred by using these LCD projectors. Whereas in a digital light processing projectors, it is going to use a number of mirrors to reflect the light. So if we are using this projector, that is DLC projector,
There is no restriction that the room should be darkened. It can be or it may not be darkened, but yet it displays the images very clearly in both the situations. Whereas in LCD, there are a compulsion that the room should be darkened. So projector అనేది ఏంటంటే వీడియో సోర్స్ నుంచి ఇమేజ్ ని తీసుకొని ప్రొజెక్ట్ చేస్తుంది వేరే స్క్రీన్స్ మీద లేదంటే అనదర్ సర్ఫేసెస్ మీద పెద్ద సైజులో ఆ కంటెంట్ ని ఆ ఇమేజ్ ని డిస్ప్లే చేస్తుంది. సో మనం యూజ్ చేసే ప్రొజెక్టర్స్ ఏవేవి అంటే రెండు రకాలు. దట్ ఈస్ ఎల్సిడి ప్రొజెక్టర్ ఒకటి, డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ ప్రొజెక్టర్ ఒకటి. ఎల్సిడి ప్రొజెక్టర్ ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ ప్రొజెక్టర్ తన ఓన్ లైట్ ని యూజ్ చేసి ఇమేజ్ ని స్క్రీన్ మీద లేదంటే వాల్ మీద ప్రొజెక్ట్ చేస్తుంది. సో కండిషన్ ఏంటి, ఒకవేళ నువ్వు ఎల్సిడి ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఆ ప్రొజెక్టర్ రూమ్ ఏదైతే మనం వాడుతున్నామో ఆ రూమ్ ఫస్ట్ డార్క్ గా ఉంటేనే ఇమేజ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవేళ డార్క్ గా లేదు అంటే ఇమేజ్ బ్లర్డ్ గా కనిపిస్తుంది. అదే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ ప్రొజెక్టర్ లో అది నంబర్ ఆఫ్ మిర్రర్స్ ని యూజ్ చేస్తుంది కాబట్టి లైట్ చాలా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి రూమ్ డార్క్ ఉన్నా లేకపోయినా ఇమేజ్ ని చాలా క్లియర్ గా డిస్ప్లే చేస్తుంది. Now let us move to the next output device, that is the speaker. So as we said earlier, speaker ఏం చేస్తుంది అంటే it is going to convert the electrical signals into the sounds, and the speakers are attached to the computers as an output device to provide audio output such as warning sounds or internet audios. So speakers ఏం చేస్తామంటే కంప్యూటర్ కి ఒక అవుట్పుట్ డివైస్ గా కనెక్ట్ చేస్తే ఏదైనా ఆడియో అవుట్పుట్ ని మనం వినాలి అని అనుకుంటే ఈ స్పీకర్స్ ద్వారానే వినవచ్చు. ఏమేమి ఆడియో అవుట్పుట్స్ ఉంటాయి అంటే ఏదైనా వార్నింగ్ సౌండ్ అయినా ఏదైనా పాట సౌండ్ అయినా లేదంటే ఇంటర్నెట్ ఆడియో ఏదైనా వినాలి అంటే ఖచ్చితంగా ఈ అవుట్పుట్ డివైస్ ఉండాలి మన కంప్యూటర్ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి. అండ్ నెక్స్ట్ ప్రింటర్, దట్ ఈస్ హార్డ్ కాపీ డివైజెస్ అని చదివాం కదా. సో దీస్ ఆర్ ద హార్డ్ కాపీ డివైజెస్. సో ప్రింటర్, so when you look to the printer, it is going to print the result. That means it transforms the result displayed on the screen onto the paper sheet that is used by the user. So by using printer we can generate the hard copy of output. So screen మీద ఏమైతే అవుట్పుట్ వచ్చింటుందో ఆ అవుట్పుట్ ని ప్రింటర్ ఏం చేస్తుందంటే ప్రింట్ చేస్తుంది. ఏ పేపర్ అయితే మనం యూజ్ చేస్తాం, జనరల్ గా మనం యూజ్ చేసేది ల్యాండ్స్కేప్ పేపర్ అన్నా కావచ్చు, A4 సైజ్ పేపర్ అయినా కావచ్చు. దాని మీద స్క్రీన్ మీద ఏమైతే అవుట్పుట్ డిస్ప్లే ఉంటుందో అది పేపర్ మీద డిస్ప్లే చేస్తుంది. అందుకోసమే ఇది జనరేట్ చేసే అవుట్పుట్ ఏమంటామంటే మనం హార్డ్ కాపీ అవుట్పుట్ అని అంటాం. నౌ ప్లాటర్ ఈజ్ ఆల్సో అవుట్పుట్ డివైస్ where it is going to print large documents. So generally the plotters are used in engineering drawings or in constructional drawings. సో ప్లాటర్ అనేది కూడా ఒక అవుట్పుట్ డివైజే, సేమ్ అది కూడా ప్రింట్ చేస్తుంది. కాకపోతే ప్రింటర్ కి ప్లాటర్ కి డిఫరెన్స్ ఏంటంటే ప్రింటర్ ఒక డాక్యుమెంట్ ని A4 సైజ్ పేపర్ లోనే ప్రింట్ చేయగలుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యానర్స్ ప్రింట్ చేయాలనుకున్నా లేదంటే ఏదైనా ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఒక చార్ట్ లో ప్రింట్ చేయాలనుకున్నా, కన్స్ట్రక్షనల్ డ్రాయింగ్స్ ప్రింట్ చేయాలనుకుంటే సాధారణమైన ప్రింటర్ సరిపోదు కాబట్టి వి గో ఫర్ ప్లాటర్ కూడా ఒక output device which is going to print large documents ని print చేయాలి అనుకుంటే plotters యూజ్ చేస్తాం. So thank you for watching this.